నాలుగవ అధ్యాయము. మార్కు సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుందాము. మార్కు సువార్త 4వ అధ్యాయంలో 1వ వచనం నుండి 9వ వచనం వరకు. ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభింపగా బహుజనులు ఆయన దిక్కు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రంలో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి. వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశను గనుక అవి ఫలింపలేదు. తొమ్మిది కలిసి చదువుదాం. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. దేవుడు తన ప్రజలకి ఎప్పుడు కూడా ఏ విధంగా ఫలించగలరు అనే విషయాన్ని బోధిస్తూ ఉండేటువంటి దేవుడు. ఎందుకంటే తన ప్రజలను ఫలింపచేయాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. ఏ రకంగా ఫలింపజేయడం అంటే ఏదో తాత్కాలికంగా ఈ లోకపరంగా లోకపు యొక్క విషయాల చేత ఫలింపచేయాలనేది కాదు. ఎందుకనంటే ఈ లోకపు విషయాల చేత ఫలింపజేయటం అనేది ఎవరైనా చేస్తారు. ఎంతోమంది చదువులు చెప్పించేవాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఎన్నో దానాలు చేసేవాళ్ళు ఉన్నారు, ఎన్నెన్నో రకాలుగా చేసేవాళ్ళు ఉన్నారు. కానీ నిత్యత్వానికి పరలోక రాజ్యానికి సంబంధించి ఫలింపజేసే విధానము కేవలం దేవుడు మాత్రమే చేయగలడు. అది ఆయన యొక్క ఆత్మ ద్వారా ఆయన ప్రజల్లో కార్యాలు వాక్యం ద్వారాను సంఘం ద్వారాను జరిగిస్తూ ఉంటాడు. అందుకనే దేవుడు ప్రజలను ఫలింపచేయాలనేది ఆయనకు ఉద్దేశం. కాబట్టి ఏ విధంగా ఫలించగలరు అని ప్రజలకు వివరిస్తూ ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు బోధిస్తున్నప్పుడు ప్రజలు వచ్చారు. ఆ బోధ వారితో వింటున్నప్పుడు వారికి యేసుక్రీస్తు వారు బోధిస్తున్నాడు. యేసుక్రీస్తు వారిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ప్రజలు ఆయన దగ్గర ఉన్నప్పుడు వారికి దేవుని విషయాలను బోధిస్తూ ఉన్నారు. ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి తన చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల దగ్గర ఉన్నప్పుడు పెద్ద వ్యక్తి దగ్గర ఏం నేర్చుకోవాలని చూస్తారంటే ఆయన దగ్గర జ్ఞానపు మాటలు ఉంటాయి. ఆయన చెప్పే జ్ఞానపు విషయాలు వినాలి అని చాలామంది ఇష్టపడతారు. ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, ఆయనతో ఒక మీటింగ్ ఉంది అని అంటే మిస్ అవ్వకుండా హాజరవ్వాలని చాలామంది ఆలోచన చేస్తారు. ఎందుకనంటే ఆయన దగ్గర మనకి జ్ఞానపు విషయాలు దొరుకుతాయి అని చాలామంది. లోకపరంగా చూస్తే కూడా ఎవరైనా ఒక పెద్ద వ్యక్తులు వచ్చారు అంటే ఏ ఫీల్డ్లో అయినా కూడా ఆ ఫీల్డ్కి తగ్గట్టుగా ఆ పెద్ద వ్యక్తులకి వారికి గౌరవం. ఎందుకంటే వాళ్ళు చెప్పే విషయాలు మనకి ఉపయోగపడతాయని. ఈ రోజుల్లో చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉన్నారు. ఎందుకనంటే ఆ మోటివేషనల్ స్పీకర్స్ ఏంటంటే ప్రజలని ప్రోత్సాహపరుస్తూ వారు ఏ విధంగా వారు ఫలదాయకంగా ముందుకు వెళ్ళగలరు విజయవంతులుగా అనేది తెలియజేయడం కోసం చాలామంది చెప్పేవారు ఉన్నారు. అయితే యేసు ప్రభు బోధలు వాటన్నిటినీ మించినవి. ఎంత పెద్ద మోటివేషనల్ స్పీకర్ అయినా, ఎంత గొప్ప వక్తలైనా కూడా అవన్నీ కూడా లోకపరంగా ఈ లోకానికి వరకే తెలియజేసాయి. కానీ వాటిని దాటుకొని నిత్యత్వానికి సంబంధించే విషయాలు కేవలం దేవుని దగ్గర మాత్రమే దొరుకుతాయి. అందుకే ఆయన ఇక్కడ బోధిస్తున్నాడు. ఆయన బోధ వినటానికి కూడా ప్రజలు వచ్చారు. సో ఆయన బోధ వినటానికి మనం ఆశపడే వారంగా ఉండాలి. ఆయన బోధిస్తున్నప్పుడు
ఆ మాటలు మనం బోధపరుచుకోవడానికి సిద్ధంగా ఉండాలి. చాలాసార్లు చాలా సంఘాల్లో నేను గమనిస్తూ ఉంటా, వాక్యం జరుగుతూ ఉండగా చాలామంది ఏం చేస్తారంటే పాటలు పాడినంతసేపు ఉత్సవంగా ఉత్సాహంగా తిరిగి ఉంటారు అక్కడ. ఇక వాక్యం స్టార్ట్ అవ్వగానే బయటకు ఎక్కడో తిరుగుతూ ఉంటారు. మళ్ళీ పాటలు పాడే టైంకి మళ్ళీ వస్తుంటారు, లేదా కానుకలు వేసే టైంకి వస్తుంటారు. అలా కాదు, మనకి ప్రారంభం నుండి చివరి దాకా కూడా దేవుని సన్నిధిలో గడపడం సంతోషం. వాక్యం వినేటప్పుడు కూడా దాన్ని జాగ్రత్తగా వినటం మన యొక్క బాధ్యత. సో ఇక్కడ వాక్యం బోధిస్తున్నాడు యేసుక్రీస్తు వారు. సో ఇప్పుడు ప్రజలకు బోధిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ విత్తనాల గురించి బోధిస్తున్నాడు. విత్తనం గురించి, విత్తనాలు ఇట్లాగా నాటేటువంటి వ్యక్తులు పొలాల్లో ఇలా చల్లుతూ నాటుతుంటారు కదా, ఆ విషయాల గురించి యేసుక్రీస్తు వారు బోధిస్తున్నాడు. విత్తనాలు నాటే వ్యక్తి విత్తనాలు నాటుతూ ఉన్నాడంట. విత్తనాలు ఇట్లా విసురుతూ ఉంటే అక్కడ 4 రకాలైనటువంటి స్థలాల్లో పడ్డాయి అనే విషయం మనకు అర్థమవుతుంది. మొదటిది ఇక్కడ తెలియజేసినటువంటి విషయం ఏంటంటే 4వ వచనంలో ఎక్కడ పడినవి అని ఉంది, త్రోవ ప్రక్కన పడినవి అని. ఇప్పుడు పొలాలు ఉంటాయి, పొలాల మీద ప్రతి ఒక్కరి పొలం, ఆ పొలం తర్వాత పక్కన పొలం వాళ్ళకి మధ్యలో గట్లు ఉంటాయి. ఆ గట్ల మీద త్రోవగా వాడుకుంటారు కదా. ఆ గట్లు ఏం చేస్తారంటే త్రోవలుగా వాడుకుంటూ ఉంటారు. అవి ఏమైపోతాయి అంటే గట్టిపడిపోతూ ఉంటాయి ఆ గట్టులు. మనం ఎందుకంటే నడుస్తూ ఉంటాం కాబట్టి. ఇంకోటి అక్కడ దున్నారు కదా, దున్నటం జరగదు, ఎందుకంటే పొలంలో దున్నుతారు. ఈ త్రోవ ప్రక్కన ఉండేది ఏంటంటే అది నడవటానికి గట్టిగా ఉంటుంది. సో ఈ విత్తనాలు నాటి చల్లుతూ విత్తున్నప్పుడు కొన్ని ఆ త్రోవ ప్రక్కన పడ్డాయి అంటారు కదా. అయితే త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలు ఏం జరిగినాయి వాటికి అంటే, పక్షులు వచ్చినాయి అంట, మృంగివేసినాయి అంట. అంతే కదా, బయట కనపడతా ఉంటాయి కాబట్టి పక్షులుగా మంచి కనపడ్డాయని తీసుకొని తినేసినాయి. మరికొన్ని ఏమో 5వ వచనంలో మన్ను లేని రాతి నేలను పడెను, అవి రాతి నేలలో పడ్డాయి అంట. అక్కడ తర్వాత లైన్లో ఏమనుందంటే మన్ను లోతుగా ఉండనందున అని ఉంది. అంటే పైకి మట్టిలాగా ఉంటుంది, కానీ లోపలంతా లేయర్స్ అన్నీ కూడా రాళ్లలాగా ఉంటుంది. కాబట్టి అక్కడేం జరిగింది అంటే మొలిచింది, మొక్క అయితే మొలిచింది, పైకైతే వచ్చింది. కానీ సూర్యుడు ఉదయింపగా ఏమైందంటే మాడి లోపల వేరు లేదు. కాబట్టి చూసారా, లోపల వేరు లేకపోతే పైన పడిన సూర్యుడి వల్ల మాడిపోవటం జరిగింది. ఎందుకంటే వేరు లోపలికి ఉంటేనే కదా, అది లోపలికి వేరున్నప్పుడు కావలసినటువంటి ఆ యొక్క పోషక లవణాలు తీసుకొని ఆ పోషక విలువలతో ఆ మొక్క అనేది గట్టిగా నిలబడింది, అది పోషింపబడుతుంటుంది. కాబట్టి ఆ వేరులు లోపలికి వెళ్ళినప్పుడు. మరి ఇప్పుడు ఇది మన్ను లేని ప్రాంతం అంటే రాతి నేలను కాబట్టి అది ఆ విధంగా ఎండిపోయిందంటే, ఎండిపోయిన అనే విషయం చెప్పడం. మొలటానికి అయితే మొలిచింది, మొలవలేదని చెప్పలే. కానీ రాతి నేలను పడింది మాత్రం అక్కడ త్రోవ ప్రక్కన పడింది మాత్రం అసలు ఇక మొలవలేదు, ఆ పక్షులు చెత్తుకుపోయింది. ఇక్కడ మొలిచింది, మొలవలేదని చెప్పలేదు, మొలిచింది కానీ ఎండిపోయింది సూర్యుడి వల్ల, ఎండ వల్ల. తర్వాత 7వ వచనంలో 3వ రకమైన స్థలం గురించి చెప్పారు, ముండ్ల పొదలు అని. ఆ ముండ్ల పొదల్లో పడింది కూడా మొలిచింది, కొద్దిగా ఎదిగిన తర్వాత అయితే ఏం జరిగింది, కొంచెం మొలిచి పైకి వచ్చేసరికి అవి ముండ్ల పొదలు ఎదిగి, ఎందుకంటే దీనికంటే ముండ్ల పొదలు ఎక్కువగా ఎదిగినాయి. ఇది మొలిచడానికి మొలిచిన మొక్క అయితే వచ్చింది, కానీ ఆ ముండ్ల పొదలు వాటికి పైగా ఉండి వాటిని అణిచివేస్తూ ఉన్నాయి కాబట్టి అది ఫలింపలేదు అనే విషయం చెప్పారు. తర్వాత 8వ వచనంలోకి వచ్చేసరికి ఇప్పుడు 4వ రకమైనటువంటి నేల, అది మంచి నేల. ఆ మంచి నేలలో పడినటువంటి విత్తనం గురించి ఇక్కడ వివరణ ఏముందంటే, అది మొలిచింది, పెరిగింది, పైరైంది. ఆ పైరైనటువంటి విధానంలో కూడా 30 60 100 ఫలిస్తూ ఉందన్నమాట. ఇది ఎక్కడ అంటే మంచి నేల. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క భాగంలో మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే, ఇది ఎందుకు చెప్పాడంటే దేవుడు ఒక ఉదాహరణ చెప్పాడు, ఉపమానం. తర్వాత శిష్యులు అడిగారు, ఏంటయ్యా నువ్వు ఆ విధంగా అక్కడ చెప్పావు, ఈ విత్తనాలు గోలేంటి, ఆ యొక్క విత్తనం ఏంటి, అదేంటి అసలు అంటే, తర్వాత వచనాల్లో యేసుక్రీస్తు వారే స్వయంగా దాన్ని వివరించారు. ఆ విత్తనాల గురించి, అది ఎవరిని పోలి ఉంది, అదేంటి అనేది. ఏంటి అంటే 14వ వచనంలో నుంచి 14వ వచనం ఏమన్నా, విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు, ఆ విత్తనము వాక్యానికి సాదృశ్యం. ఇప్పుడు బోధించేవారు ఎలా అయితే వాక్యం చెప్తూ ఉంటారో, ఆ విత్తనాలు విత్తేటువంటి వాడు వాక్యం బోధించడం అదనమాట. వాక్యం బోధించే పాస్టర్లు ఉంటారు, వాక్యం బోధించే ప్రవక్తలు ఉంటారు, వాక్యం బోధించేటువంటి దేవుని యొక్క బిడ్డలు ఉంటారు. ఓకే, బోధిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం అనేది మాత్రం విత్తనానికి సాదృశ్యం. అది చెప్పిన తర్వాత ఆయన ఏమన్నారంటే త్రోవ ప్రక్కన గురించి చెప్పారు. ఆ త్రోవ ప్రక్కనటువంటి వారి పరిస్థితులు ఎలాంటి వాళ్ళు అంటే, వారిలో వాక్యం అయితే విత్తబడింది, అంటే లోపలైతే వాక్యం అట్లా పైకి పడింది.
ఆ, అదండి, సాతానుడు వచ్చి విన్న వాక్యాన్ని ఎత్తుకుపోయాడు. ఎందుకంటే అది లోపలికి వెళ్ళలేదు, పైన కనపడతా ఉంది. అసలు ఎందుకనంటే ఏదో వింటున్నారా అంటే కూర్చొని వింటున్నట్లే ఉంటున్నారు, కానీ సాతానుడు వచ్చి వెతికి వెళ్ళిపోయాడు. సో ఆకాశ పక్షులతో పోల్చాడు ఇక్కడ, ఎందుకంటే గాల్లో ఎగురుతూ ఉంటాయి కాబట్టి. అందుకని సాతానుడి గురించి కూడా ఏమనుందంటే వీడు వాయుమండల సంబంధమైన అధిపతి అని ఉంది. సాతానుడి గురించి చెప్పేసి 6వ అధ్యాయంలో ఉంటుంది. వీడు వాయుమండల సంబంధమైన అధిపతి. ఈ వాయుమండల సంబంధమైన అధిపతి గురించి ఎఫెసీ పత్రికలో రాసింది. అట్లాగే ఆకాశ పక్షులను కూడా అలా వర్ణించి చెప్పడం జరిగింది. సాతానుడు ఏం చేస్తాడంటే వాక్యం అయితే మనం వింటున్నట్లుగా ఉంటాం, కానీ అది లోపలికి పని జరగకుండా ఉండటం కోసం వాడు ఎత్తుకుపోతూ ఉంటాడు. అందుకే వాక్యం విన్నామా అంటే ఏమన్నామో వెళ్ళాను, చర్చికి అయితే వెళ్ళాను, కానీ ఏమో బైబిల్ అయితే చదివాను, కానీ ఉదయం ఈరోజు నా డివోషన్లో డైలీలో కానీ ఏం చదివాను లేకపోతే ఏం విన్నాను అనుకుంటాం. ఎందుకంటే సాతానుడు ఎత్తుకెళ్ళిపోయాడు. ఇంకా అది ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఎవరైనా వచ్చి దొంగతనం చేస్తే ఎత్తుకెళ్ళిపోయారనుకోండి, ఇంకా అది వస్తువు ఇంట్లో ఉంటుందా? ఉండదు, వాళ్ళ దగ్గర ఉంటుంది, ఎత్తుకెళ్ళిపోయిన ఉంది. అలాగే వీడు సాతానుడు ఎత్తుకెళ్ళిపోయాడు వాక్యాన్ని. అది తెలుసు మనకి, ఇక్కడ అర్థం చేసుకున్నాం. ఇక అది ఫస్ట్ రకం త్రోవ ప్రక్కన పడిన నేల లాంటి పరిస్థితి. ఈ స్థలాలు ఉన్నాయి కదా, ఈ త్రోవ ప్రక్కన పడిన స్థలం అనేటువంటి హృదయానికి తెలియజేస్తుంది. అంటే ఇక్కడ ఈ 4 రకాలైనటువంటి స్థలాలు కూడా 4 రకాల హృదయాలతో మనకి పోల్చబడినాయి. వాక్యమేమో విత్తనం అనేది వాక్యంగా చెప్పండి, విత్తేటువంటి వ్యక్తి ఏమో వాక్యం చెప్పేటువంటి వ్యక్తి, ఆ తర్వాత స్థలమేమో హృదయానికి సాదృశ్యం. అదే తర్వాత రెండో రకమైనటువంటి వాక్యం రాతి నేల స్థలం. రెండో రకమైన స్థలం ఈ రాతి నేలను పడినటువంటిది ఏమైందంట? వాక్యమైతే విన్నారు, 16వ వచనంలో ఉంది. అయితే వాక్యమైతే విన్నారు, అబ్బా చాలా బాగుంది బ్రదర్, ఈ వాక్యం నా కోసమే వచ్చినట్లుంది అని సంతోషంగా అంగీకరించారంట. సో ఇలాంటి వారు కూడా ఉంటారు, ఈ వాక్యం నా కోసమే వచ్చినట్టుంది, ఈ వాక్యం నాదే అయి ఉంటుంది, దేవుడు నాతో మాట్లాడారు బ్రదర్ అని సంతోషంగా అంగీకరిస్తారంట. అర్థమైందా? అయితే ఏం జరిగింది వారిలో? వేరు లేనందున ఏమైంది మరి? పైనే ఉంది కానీ లోపలికి వెళ్ళలేదు, వాక్యం వేరు లేదు కాబట్టి ఏమైందంట? కొంతకాలం వారు నిలుతురు కానీ. చూసారా? వాక్యము నిమిత్తము కొన్నిసార్లు అంట శ్రమ హింసలు వస్తాయి అంట. వాక్యము నిమిత్తం అన్నప్పుడు దేవుని నిమిత్తము, వాక్యము నిమిత్తము, దేవుని సన్నిధి విషయాల్లో శ్రమలు వస్తాయి. ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి. ఇది కరెక్టే దేవుని పిల్లలంగా. మీరు క్రిస్టియన్సా? లేదు బ్రదర్ మేము క్రిస్టియన్స్ కాదు అని చెప్పేసుకుంటారు. ఎందుకంటే అమ్మో నలుగురు ఏమనుకుంటారు. మీరు చర్చికి వెళ్తారంటగా? లేదు, అప్పుడు ఏదో పార్టీ చెప్పి ఫంక్షన్ పెడితే మా వాళ్ళు వెళ్తుంటే అందుకే అప్పుడు ఏదో పిలిచారు బర్త్డే పార్టీ అని, అందుకే వెళ్ళాం. అది కాదు, చర్చిలో జరిగింది ఆ పార్టీ, అంతే. మేమేం కాదు క్రిస్టియన్స్. అలాగా వాక్యం, మీరు కూడా వాక్యాన్ని బైబిల్ ఇంట్లో వాక్యాలు ఉన్నాయంట కదండి. లేదు బ్రదర్, ఒక మూలన మీకు తెలియదేమో, మేము అది కాదు, కానీ ఇక్కడ ఉంది. ఈ వాక్యం నిమిత్తము హింసలు వస్తాయి కదా, అది మంచి హింసలు అవి చెప్పాలండి. ఇక్కడ నేను ఇందాక మనకి ప్రకాష్ వేదర్ గారు 1 పేతురులో కొన్ని వచనాలు చదివించారు 4వ అధ్యాయంలో. అయితే ఆ అధ్యాయాల పైన కొన్ని వచనాలు నేను అక్కడ చదివిస్తాను మీ చేత. 1 పేతురు 4వ అధ్యాయంలో ఇక్కడ నేను చదువుతాను, సమయం మనకి కొద్దిగా ఉంది కాబట్టి 12వ వచనం నుంచి 1 పేతురు 4:12. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఏమంటే వింటున్నారు కదా, వాక్యం వింటున్నారని నేను అనుకుంటున్నాను. ఓకేనా? తర్వాత 13వ వచనం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించండి. క్రీస్తు నిమిత్తం శ్రమలు వచ్చినాయా? సంతోషించండి. ఎందుకని? ప్రభు వచ్చినప్పుడు మహిమ అనేది ఇంకా ఎక్కువగా రాబోతుంది, అది ఇక్కడ తెలియజేశారు. తర్వాత 14వ వచనం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల. చూసారా? క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచున్నాడు కనుక మీరు ధన్యులు. సో వాస్తవానికి చెప్పాలంటే మీరు క్రీస్తు నిమిత్తం బాధలు, శ్రమలు, అవమానాలు, హింసలు పడుతున్నారు అంటే అది ధన్యత. మనమేమనుకుంటాము, అదేదో బాధాకరమైన విషయం అనుకొని మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ చూడండి, క్రీస్తు నామం పడాలి, నిందలు పడాలి.
కాబట్టి ఏదో వేరే వేరే నరహంతకుడుగాను, దొంగగాను, దుర్మార్గుడుగాను పొరలు దొరికిపోతే అది వేరే విషయం. దానికి సరైన ధన్యత ఉండదు. కానీ క్రైస్తవులైనందుకు అని ఉంది కదా, ఇందా 16 చదివా, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల. ఎంత క్లియర్గా ఉందండి 16వ వచనం. క్రైస్తవుడు అనే పదం బైబిల్లో ఉంది, చాలా అరుదు, 2 స్థలాల్లో. ఇక్కడ అదొకటి అనమాట, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ. మీరు కూడా క్రిస్టియన్సేనంట కదా? లేదు బ్రదర్, లేదు బ్రదర్, మీ సర్టిఫికేట్లో జాగ్రత్త, ఉద్యోగాలు రావంట, రిజర్వేషన్స్ రావంట. అదే జాగ్రత్తలు తీసుకున్నాం బ్రదర్. ఎవరైతే నా కుమారుణ్ణి నన్ను భూమి మీద ఒప్పుకోరో, నా భూమి మీద నన్ను ఒప్పుకోరో, నా తండ్రిని ఒప్పుకోరో, వాళ్ళు అక్కడ పరలోకంలో కూడా దేవుడు ఏమన్నాడంటే, మామాన్ పక్క జరుగు, రిజెక్ట్ అని ఆయన. ఎందుకంటే మరి ఇక్కడ ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం కూడా క్రైస్తులే లేదు, క్రీస్తు పక్కన పెట్టి నా వల్ల నాకు తెలియదేం. జాగ్రత్త. ఉద్యోగాలు ఎత్తుక్కుంటున్నటువంటి వాళ్ళు, ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు, అమ్మో ప్రభుత్వం ఇచ్చే రాయితీలు పోతాయేమో, రిజర్వేషన్స్ పోతాయేమో, అమ్మ ప్రభు క్రీస్తువులు అని చెప్తే ఇల్లు ఇవ్వట్లేదు బ్రదర్, నో ప్రాబ్లం, చెప్పు, ఇచ్చేవాడే ఇస్తాడు. ధైర్యంగానే చెప్పుకుందాం, ఇచ్చేవాడే ఇస్తాడు. 100 మందిలో ఒక్కళ్ళనేవరా? అంటే నా ఉద్దేశం ఏంటండి, ఇక్కడ ఇప్పుడు ఏదో మిమ్మల్ని సంతోషపెట్టాలని చెప్పేసి దీన్ని కొద్దిగా మార్చేసేసి అప్పుడేదో అప్పుడు రాశారులేండి, పర్వాలేదు, ఇప్పుడు ఎట్లయినా ఉండొచ్చు మనం అనేసి మీ దగ్గర మిమ్మల్ని నవ్వించడం కోసం అమ్మ బ్రదర్ నాకు నొప్పించకుండా చెప్పారండి బాగుందంటే, అది సమస్య రేపొద్దున మీరు ఎదుర్కోవాలి, నేను ఎదుర్కోవాలి. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సమస్య ఏదో కరెక్ట్గా చెప్పారనుకోండి, ఏమైద్ది, అప్పుడు కరెక్ట్ ట్రీట్మెంట్ అందిద్ది. అలా చెప్పకుండా లేదు బ్రదర్ మీకు ఏం అవ్వాలా, లోపల ఇది బాగానే ఉంది, కాకపోతే పైకి అట్లా అనిపిస్తుంది అంతే. కానీ వాస్తవానికి ఆ డాక్టర్ అయితే లోపల గమనించాడా, ఈ బ్రదర్కి ఇతనికి చాలా లోపల ఏదో ప్రాబ్లం ఉంది, పలానా సిమ్టమ్స్ ఇవి అని. కానీ ఎక్కడ బాధపడతాడో ఆయన అవి చెప్తే ఎక్కడ భయపడతాడో అని చెప్పలేదనుకోండి, ఏమైనట్లు, అతన్ని ఇంకా మనం ప్రమాదంలో ముంచిపోయి. అలా కాకుండా లేదు రమేష్ గారు మీకు ఈ సమస్య ఉంది, తొందరగా వెళ్ళండి, ట్రీట్మెంట్ తీసుకోండి అన్నాం అనుకో, అది హెల్ప్ అయ్యిద్ది ఆయనకి. అలా కాకుండా ఆయన ఎక్కడ బాధపడతాడో, ఎందుకులే ఆయన మనసును నొప్పించడం అని చెప్పలేదనుకో, రేపొద్దున ఆ రోగం పెద్దదై అప్పుడు ప్రాణం మీదకి వచ్చాక సరే ఆ రోజే కానీ పలానా డాక్టర్ గారు నాకు కరెక్ట్గా చెప్పున్నట్లయితే ఈ రోజు నాకు ఈ సమస్య వచ్చేది కాదు అనుకుంటా. అవునా కదా? వాస్తవం ఉందా లేదా? ఇది వాస్తవము. అందుకేనండి వాక్యాన్ని ఎరిగిన వాళ్ళు, దేవుని పిలుపు మేరకు సేవకు వచ్చిన వాళ్ళు కొద్ది కఠినంగానే వాక్యం చెప్తారు. ఇది చెప్పేది కొద్ది కఠినంగానే ఉంటుంది. దేవుని పిల్లలం కదా, ఎందుకంటే రేపొద్దున మనం దేవుని చేత ధన్యులు అవ్వాలని, అది మెయిన్ ఉద్దేశం. అంతేగాని ఇప్పుడేదో అమ్మో నేను గట్టిగా చెప్తే మళ్ళీ జాషవత్ గారు ఏమైనా హట్ అవుతారేమో, ఫ్రాన్సిస్ గారు హట్ అవుతారేమో, తర్వాత ఇక వాళ్ళకి కోపం వచ్చి చర్చలేదేం లేదు ఇది చేయండి అంటారేమో. ఎందుకు వచ్చింది వాళ్ళు మెప్పిస్తూ చెప్తే బాగోలేదు, మనకి పని జరిగింది, వాళ్ళకి పని జరుగుతుంది. ఏమండి అవన్నీ ఒకళ్ళొకళ్ళు మోసం చేసుకోవడం. దేవుని పిల్లలం ధైర్యంగా నిలబడతాం, ఎస్ నేను దేవుని నమ్ముకున్నాను, నువ్వు పని ఇస్తావా, నువ్వు ఇవ్వకపోతే ఇంకొకళ్ళు ఇస్తారు. లేదండి గవర్నమెంట్ జాబ్ అయితేనే బాగుంటుంది కాబట్టి అందుకే అక్కడ మనం కొద్దిగా తప్పించుకుని దేవుడు చెప్తాను, గవర్నమెంట్ జాబ్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రైవేట్ జాబ్లో ఉన్న దేవుడు ఏమన్నా తేడానా? ఈ గవర్నమెంట్ జాబ్ ఉన్న దేవుడేమో కొద్దిగా ఇంత పెద్దోడు, ప్రైవేట్ జాబ్ చేయాల్సిన వాళ్ళకి దేవుడేమో ఇంత చిన్నోడా? నేను ఒక మాట చెప్తాను, ఎందుకంటే ప్రాక్టికల్గా కొన్ని మాట్లాడుకోవాలి. ఏదో వచ్చామా అబ్బా బాగుంది ఈరోజు వాకింగ్ కూడా 2 పాయింట్లు బాగా చెప్పారు, 3 పాయింట్లు కదా, 4 పాయింట్లు ఓకే, పాయింట్ నెంబర్ 1 పాయింట్ నెంబర్ 2 భలే చెప్పారండి. లైఫ్లో జీవించడం కోసం అండి, ఏదేదో పాయింట్లు చెప్పుకొని బాల్లే ఉందని చెప్పుకోవడం కోసం కాదు, జీవితంలో జీవించటం అని కోసం ఇది రాయబడి మనకిచ్చిన గైడ్. దేవుని పిల్లలమని క్రైస్తవులమని చెప్పుకునే విషయంలో మనం భయపడవద్దు. అట్లా అని చెప్పేసి అజ్ఞానంగా రోడ్డు మీద నేను క్రైస్తవుని బోర్డు పెట్టుకొని వెనకాల తిరగమని చెప్పాలా దేవుడు. అలా కాదు, నీకు ఒక సిచ్యువేషన్స్ ఎదురవుతాయి, నీ సిచ్యువేషన్స్లో నువ్వు దేవుని కోసం నిలబడు. అదే కదా షడ్రకు మేషకు అబేద్నెగో గురించి మీరు ఏం చదివారు, విన్నారా? చాలాసార్లు విన్నారా? షడ్రకు మేషకు అబేద్నెగో గురించి చదివే ఉంటారు కదా చాలాసార్లు. కాబట్టి బెండ్ అవ్వకుండా ఎస్ నేను దేవుని నమ్ముకున్నా, తప్పేంటి? అది నా ఇష్టం, నా పర్సనల్ విషయం. నా దేవుని నేను నమ్ముకున్నాను, నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తానో, ఏం తిండి తినాలో అది నా ఇష్టం. నువ్వు చెప్తే నేను లేదు నువ్వు ఇది తినొద్దంటే అది నా ఇష్టం, అయితే నేను తింటాను. ఈ తెల్ల చక్కా షర్ట్ వేసుకో నువ్వు చెప్తే నేను వేసుకోవడం నా ఇష్టం. నేను పచ్చరంగా వేసుకుంటానో ఎర్ర కలర్ వేసుకుంటాను. ఇక్కడ ఎవరెవరు బలవంతం లేని ఇక్కడ. కానీ నేను చెప్పుకునే విషయంలో ఎస్ ఇది నా ఇష్టం అండి, ఇది నేను వేసుకున్నాను, మీకేంటి సమస్య లేదు బ్రదర్, నాకు ఆ కలర్ అంటే ఇష్టం లేదు, మీరు వేసుకొని రావద్దు అంటే మీకు ఇష్టం లేదా నేనేం చేయగలను?
అలాగా దేవుని పిల్లలంగా, అంటే ఉదాహరణ చెప్తున్నా మీకు, దేవుని పిల్లలంగా ఓ మీరు క్రైస్తవుడని, ఆయన క్రైస్తవుడిని, నువ్వు ఇల్లు పోవా లేకపోతే పర్లేదు ఇంకో చోట దొరికింది దేవుడు పర్లేదు మంచిదే, మీకు దేవుడిని ఆశీర్వదించుకో, నీకోసం ప్రార్థన చేస్తారు, నువ్వు మంచి మీ ఇంటి వాళ్ళందరూ బాగుండాలని అని చెప్పి ఒక మంచి మాట పలికి పక్కకు పోదాం. అంతేగాని భయపడటం ఎందుకు, అమ్మ ఉద్యోగం రాదేమో, ఇల్లు దొరకదేమో, అమ్మో క్రైస్తవం అని చెప్తే వీళ్ళంతా మన చిన్నోళ్ళగా చూస్తారేమో, ఏమంటే ఏమన్నా మనకి ఏమన్నా పెద్ద ఉన్నాయా, పెద్ద బంగ్లాలోనూ ఒక 4 కార్ల మీద తిరుగుతున్నామా ఇప్పటికే, ఏమన్నా చిన్నోళ్ళుగా చూడడానికి? దేవుళ్ళలో పెద్దవాళ్ళమండి మనం. మన పరలోక తండ్రి ఎవరో తెలుసా? రిచ్ డాడ్. అనిల్ అంబానీ కన్నా, ఓ కోటీసుల భూమి మీద ఉన్న అమెరికా ప్రధాని కన్నా మన డాడీ ఎవరో తెలుసా? మన పరలోక తండ్రి ఇంకా రిచ్ 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 రిచ్, చాలా రిచ్. మరి అలాంటి దేవుడి గురించి మనం ధైర్యంగా చెప్పుకుందాం, భయపడనక్కర్లేదు. ప్రాక్టికల్ లైఫ్లో మనం ఈ విధంగా లేమనుకోండి, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు చర్చికి వచ్చి వెళ్తూ, చక్కగా చర్చికి వచ్చి 4 పాటలు పాడి వెళ్తూ, ఆ కానుకలు వేసి ఏదైనా ప్రార్థన కూడా స్పెషల్ మీటింగ్స్ అంటే ఏదైనా ఇస్తూ మంచిగా బాగానే చేస్తున్నాను. బట్ దేవుడు అంటాడు, వేర్ ఈజ్ యువర్ కన్విక్షన్? నీ హృదయంలో కన్విక్షన్ ఉందా స్థిరంగా నా గురించి? చెప్పగలవా బయటికి? సో అందుకే ఈ విత్తబడిన వాక్యము ఈ ప్రదేశంలో అది ఎక్కడ పడిందంట? ముళ్ళ మీద పడితే ముళ్ళ కంపలన్నీ అట్లా. ఇక్కడ ఏం చెప్పారు? అదే క్రీస్తు నిమిత్తము వస్తుంది, శ్రమలు వస్తాయి. మనం మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో చదువుతున్నాం కదా. ఆ యొక్క శ్రమ అయినను హింస అయినను కలగగానే వారు వెంటనే ఎందుకు అభ్యంతర పడటం? దేవుడు నీకు చేత కానివాడా? దేవుడు ఏమన్నా పిచ్చోడా? దేవుడు నేను చూసుకోలేడా? అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 18 నుంచి ఇతరుల ముండ్ల పొదల్లో విత్తబడినవారు. ఓకే, సో అది రైట్. విత్తబడిన వారు ముండ్ల పొదల వారు వాక్యం వింటారు. అయితే ఇప్పుడు ముండ్ల పొదల గురించి కదా మాట్లాడేది మనం, రైట్? ఓకే, ముండ్ల పొదల్లో విత్తబడిన వారు వాక్యం వింటారంట, ధనమోసమును అణిచివేయటం వలన. చూసారా, ఇంతకుముందు మనం చెప్పుకున్న ఏమో రాతి నేల గురించి మాట్లాడాము. సారీ, రాతి నేలనా? ఎస్, రాతి నేల. ఫస్ట్ మాట్లాడుకున్న త్రోవ ప్రక్కన, తర్వాత మాట్లాడుకున్న రాతి నేల. ఇప్పుడు మూడవది ముండ్ల పొదలు లాంటిది. ముండ్ల పొదలు లాంటి ప్రదేశంలో కూడా అలాంటివి జరుగుతుంటాయి. ఏంటంటే తన మోసం ఏంటి, ఇల్లు ఎట్లాగా, ఎలా కట్టాలి, అద్దెలు ఎట్లా కట్టాలి, నా పరిస్థితి ఏంటి, ఏం జరిగిద్ది, అయ్యో నేనేం చేయాలి, లేకపోతే ఈ డబ్బుని ఇంకా సంపాదించాలి, ఏదేదో విచారాలు చింతించడం. ఇక్కడ విచారాల గురించి రాస్తుంది, చింతిస్తూ కూర్చుంటారని. ఐక విచారాలు అంటే ఎంతసేపటికి ఏం తినాలి, ఎట్లా తాగాలి, ఏం చేయాలి, ఎట్లా కట్టుకోవాలి, ఏం చేయాలి, రేపు పొద్దున పిల్లల పెళ్ళిళ్ళు వస్తున్నాయి, ఎట్లా కట్టాలి, ఏదేదో చింతిస్తూ కూర్చుంటారు. తర్వాత ధనం చేత మోసపరచబడుతూ ఉంటారు, రైట్? తర్వాత ఇతరమైన అపేక్షలు అంటే ఇతరమైన కోరికలు, శరీర కోరికలు కావచ్చు, ఇంకా వేరే ఏదైనా కోరికలు, ఇవన్నీ లోపల చొచ్చంట వాక్యాన్ని అణిచివేస్తున్నాయంట. వాక్యం యాక్చువల్గా అయితే మనల్ని ఫలింపజేయడానికి ఉంది లోపల, కానీ దాన్ని అణిచివేస్తూ మనం ఈ ఐక్య విచారాలతో ఎక్కువగా నింపబడిపోతున్నాం. ఇంకా అలాంటప్పుడు లోపల వాక్యానికి స్థానం ఎక్కడిస్తున్నాం? మనం అణిచేస్తున్నాం. మనం అలా ఉండొద్దు. ఐహిక విచారములు, ధనమోసము, ఇతర ఆశలను ప్రక్కన పెట్టి వాక్యాన్ని ఎదగనిద్దాం. ఉంటాయి, అందరికీ ఉంటాయి కష్టాలు, అందరిళ్ళల్లో ఉంటాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అందరిళ్ళల్లో ఉంటాయి ఆరోగ్య సమస్యలు, అందరిళ్ళల్లో ఉంటాయి, అందరి జీవితాల్లో ఉంటాయి ఏదో ఒక అవమానాలు. ఎవరు పెద్ద ఇదేం కాదు, ఎరిటోళ్ళు తెల్ల బట్టలు కట్టుకొని నలుగురిలో పెద్ద విఐపీలకు కనపడినంత మాత్రాన వాళ్ళేం ఇది కాదు. మనకి ఇది అయినంత మన నలుగురు మన గురించి చెడుగా మాట్లాడుకుంటే మనమే చెడ్డోళ్ళం కాదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అందరిళ్ళల్లో అన్నీ ఉంటాయి. కాకపోతే కొన్ని బయటకి హడావుడిగా కనపడవచ్చు, దానికి కొద్దిగా బయట ఏదో మట్టి పూసి పెద్ద చేయొచ్చు. కొన్ని ఏమో చాక్లెట్ ఫ్లేవర్ లాగా బయటకు కనపడవచ్చు, కేక్ లాగా, కానీ లోపల ఉంటాయి ప్రమాదం. అట్లాగా ఏదేమైనప్పటికీ వాక్యాన్ని ఎదగనిద్దాం. ముండ్ల పొదల్లాగా వాటి చేత మనం అణిచివేయబడద్దు. అందువల్ల అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. తర్వాత అలాంటి హృదయం వద్దు. కానీ 4వ రకమైన హృదయం మంచి నేల, వాక్యం విని అంగీకరించి 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా మనం ఫలించే వారంగా ఉండాలంటే ఇదిగో వాక్యాన్ని వినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత విన్న తర్వాత దాన్ని అంగీకరించాలి. నేను దాన్ని స్వీకరిస్తున్నానని ఒప్పుకొని దాని ప్రకారం జీవిస్తే అప్పుడు అది మనలో కార్యం జరిగింది. అలా కాకుండా ఏదో చింతిస్తూ కూర్చున్నాం అనుకోండి, ఈలోపు కాలం కాస్త తీరిపోయింది, అయిపోయింది, ఏముండదు. ఏ రోజుకి ఆ రోజు దేవుని వాక్యాన్ని విని సంతోషంగా దాన్ని అంగీకరించి జీవిస్తూ ఉండు. ఆటోమేటిక్గా నీకోసం అవకాశాలు ఎత్తుక్కుంటూ వస్తాయి.
మంచి నేలన బలని ఫలిస్తూనే ఉంటుంది. మీ హృదయాలు ఏ విధంగా ఉన్నాయి? ఉదయకాల సమయంలో ఎవరికి వాళ్ళు పరీక్ష చేసుకుందాం. నేను దేవుని కొరకు ఏ విధంగా ఉంటున్నాను? నా హృదయం దేవుని కొరకు ఫలించేదిగా ఉందా? ఎండిపోయిన బ్రతుకులాగా ఉంటుందా? నా కుటుంబం, నా హృదయం, నా జీవితం ఏ విధంగా ఉంటుంది? ఎవరికి వాళ్ళు పరీక్ష చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని నీ సన్నిధికి తీసుకొచ్చావు. నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, నీ బిడ్డలైన మేమందరం చేరువచ్చాము. అయ్యా, నీ వాక్యంలోంచి మాట్లాడినట్లు అబ్రహాము నీ కుమారుని ఇచ్చేసే అన్నావు. అవును, ఎందుకంటే నీకంటే దేన్ని ఎవరిని ప్రేమించకూడదు కాబట్టి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉండడానికి సాయం చేయి. దేన్ని ప్రేమించకూడదు. మా పిల్లలైనా, మా ఉద్యోగాలైనా, మా డబ్బులైనా, మా హోదా అయినా, ఏదైనా కూడా వాటేటిని మేము అయ్యా నీకంటే ఎక్కువగా మేము ప్రేమించకుండా నిన్నే ఎక్కువగా ప్రేమించడానికి సహాయం చేయండి. అదేవిధంగా ప్రభా, మంచి నేలన పడిన విత్తనం ఫలించినట్లుగా మా జీవితాలందరినీ, మా అందరి హృదయాల్లో నువ్వు ఫలం దయచేయండి. మా అందరి జీవితాలను మీరు ఆశీర్వదించండి. అయ్యా, ఈ దినమున మరి ప్రార్థన రిక్వెస్ట్ కోరినట్లుగా ఎస్తర్ రాణి సిస్టర్ వాళ్ళ అమ్మగారు హెల్త్ విషయం ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, అమ్మగారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. అలాగే మరి రాణి సిస్టర్ గారి యొక్క అమ్మగారు కూడా మందారంలో తండ్రి మంగళగిరిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ బీపీల గురించి ట్యాబ్లెట్స్ వాడుతుండగా అయ్యా వారితో కూడా మీరు తోడుగా ఉండండి. మరి ఆద్విక్ కూడా తండ్రి కాఫ్తో బాధపడుతున్నాడని విన్నాం. మీరు ముట్టండి, స్వస్థపరచండి. అలాగే పృథ్వీ బ్రదర్ వాళ్ళ అమ్మగారు గ్లాడియా సిస్టర్ గారు కూడా కిడ్నీ స్టోన్స్తో బాధపడుతుండగా కావాల్సిన ట్రీట్మెంట్ మీరు జరిగించమని కోరుచున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి ఇంకా మన ఈ చర్చిలో తండ్రి ఎవరెవరు బలహీనలుగా ఉన్నారో వీరందరిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. భవిష్య వాళ్ళ డాడీ కోసం ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, తనకు కూడా నీ కృప చూపించండి, నీ స్వస్థత ఇచ్చేయండి, రక్షణ పొందడానికి సాయం చేయండి. అలాగే మరి కిరణ్ బ్రదర్ గారిని, పాప హ్యానాన్ని స్వస్థపరిచావు, నీకు వందనాలు. వారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు. రాణి సిస్టర్ గారిని కూడా కంప్లీట్గా మీరు ఇంకా స్వస్థపరచండి. మరి తండ్రి ఇంకా ఏమేమైతే ఈ సంఘంలో అవసరాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి నీ కృపా కార్యాలు ప్రతి ఒక్కరికి దయచేయమని, అందరినీ మీరు దీవించమని, మరలా తిరిగి కలుసుకునేంత వరకు కూడా మీరు దీవించండి. నీ బిడ్డలు ఇచ్చిన కానుకకు ప్రతిరూపకంగా వారికి రావాల్సిన ఆశీర్వాదం మెండుగా దయచేయమని, తిరిగి మీ సన్నిధిలో కలుసుకునేంత వరకు నీ పరిశుద్ధాత్మ కాపుదల, దేవదూతల సంరక్షణ, కుమారుని సహవాసం, పరలోకపు తండ్రి ప్రేమ ఇప్పటికెల్లప్పుడు యుగాల్లో సదాకాలం ఉంచినట్లు చేయమని యేసునామంలో ప్రార్థించుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి.